వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడి పిల్లల కోసం ముస్తాబు అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. అంటే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి జూనియర్ ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత ఎలా పాటించాలనేది నేర్పిస్తారు. అసలు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే పార్వతీపురం జిల్లా కలెక్టర్. ఆయన పార్వతీపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నేను చాలా అద్భుతంగా నిర్వహించాను, అమలు చేశానని చెప్పడంతోనే ముఖ్యమంత్రి గారికి అది నచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇది వినూత్నమైన ఆలోచన, అందరూ ఇలా వినూత్నంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి గారు మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి తరగతి గదిలో ముస్తాబు కార్నర్ అని ఒకటి ఏర్పాటు చేస్తారంట. అంటే క్లాస్ రూమ్ ఉందనుకోండి, దానిలో ఒక మూలన ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తారు. ఈ బడికి సరిగ్గా తయారై రాని వాళ్ళని ఉపాధ్యాయులు గుర్తించాలి. వాళ్ళు అంటే మొహం కడుక్కోకుండా తల దూకోకుండా వస్తే వాళ్ళ మొహాలు కడిగించాలి, వాళ్ళ తల దువ్వించాలి. గోళ్ళు పెరిగితే వాళ్ళ గోళ్ళు చెక్ చేసి గోళ్ళు కట్ చేయించాలి. దీనికోసం ముస్తాబు కార్నర్లో అద్దం, దువ్వెన, టవలు, సబ్బు, నెయిల్ కట్టరు, హ్యాండ్ వాష్ ఇలాంటివన్నీ కూడా ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేస్తారు. యాక్చువల్గా ఈ పిల్లలతోటి మొహాలు కడిగించి తలలు దువ్వి శుభ్రంగా ఉన్నారో లేదో చెక్ చేసి పంపించాల్సింది తల్లిదండ్రులు. కానీ ఈ ముస్తాబు కార్యక్రమంలో పిల్లల మొహాలు కడిగించి తలలు దువ్వి వీటన్నిటిని కూడా చెక్ లిస్ట్ ఒకటి ఇస్తారు ఈ టీచర్లకి. ఆ చెక్ లిస్ట్లో నమోదు చేసి ఆ చెక్ లిస్ట్ని ప్రతిరోజు దాన్ని లీప్లో అప్లోడ్ చేయాలి. మళ్ళీ అంటే మేము ఇంతమందికి ముఖాలు కడిగాం, ఇంతమందికి పళ్ళు దూమామని చెప్పి అప్లోడ్ చేయాలి. చెయ్యకపోతే ఏ రోజు మిస్ అయినా ఆ రోజు ప్రధాన ఉపాధ్యాయుడు దానికి బాధ్యుడు అవుతాడు. మరి ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు చేస్తే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు? గుడ్డు గుర్రానికి పళ్ళు దోమాలి. ఇళ్లలో వాళ్ళు కూర్చొని ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు తీసుకుంటా పిల్లలను వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలా? వాళ్ళు స్నానాలు చేశారా, పళ్ళు దోమారా, పౌడర్ రాసుకున్నారా అని చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా? తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ముస్తాబులు చేస్తూ ఉంటే చదువులు చెప్పేది ఎవరు? టైం అంతా కిల్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పటికే బోధనేతర కార్యక్రమాల్లో ఉపాధ్యాయులను భాగస్వాములు చేశారు. దాని మూలంగా టైం వేస్ట్ అవుతుంది. మమ్మల్ని బోధనేతర కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయొద్దు, భాగస్వాములు చేయొద్దు అని చెప్పి ఉపాధ్యాయులు గొడవ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా గొడవ చేస్తున్నాయి. మళ్ళీ ఈ కొత్త కార్యక్రమం తెచ్చిపెట్టారు. ఇప్పటిదాకా ఉపాధ్యాయులు ఈ స్కూల్ టాయిలెట్స్ శుభ్రం చేయించి ఆ ఫోటోలు అప్లోడ్ చేయటం, మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించడం, అందులో నాణ్యతను పర్యవేక్షించడం, అక్కడ ఏమైనా తేడాలు వస్తే మళ్ళీ దానికి వీళ్ళే బాధ్యత వహించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి 3వ శనివారం నో స్కూల్ బ్యాగ్ డే అని ఒకటి పెట్టారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం కింద స్కూల్ ఆవరణతో పాటు పరిసరాలు శుభ్రం చేయించాలి. పిల్లలతో గ్రామంలోకి వెళ్ళి పరిసరాల పరిశుభ్రత గురించి జనాన్ని విజ్ఞానవంతులు చేయాలి. వీటికి సంబంధించిన ఫోటోలన్నీ తీసి అప్లోడ్ చేయాలి. చేయకపోతే మళ్ళీ ప్రధాన ఉపాధ్యాయులు డిఈఓలకు వివరణలు ఇవ్వాలి. ఇది కాకుండా మళ్ళీ 10వ తరగతి విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళికని ఇంకోటి అమలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు సాయంత్రం ఎస్సీఆర్టీ నిర్దేశించిన సిలబస్ ఆధారంగా ఒక సబ్జెక్ట్ మీద పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఫలితాలు అదే రోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అంటే ఉపాధ్యాయులు జవాబు పత్రాలు దిద్దిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఆన్లైన్లో యాప్లో అప్లోడ్ చేయాలి. దీని మీద ఉపాధ్యాయ సంఘాలు బాగా గొడవ చేసినాయి. ఇప్పుడు స్కూల్ టైం అయిపోయిన తర్వాత పరీక్ష పెట్టడం, మరి ఆ పరీక్ష అయిపోయిన తర్వాత దాన్ని ఉపాధ్యాయుడు ఆ స్కూల్లోనే కూర్చొని దిద్దేసి పేపర్లన్నీ దిద్దేసి మార్కులు వేసి అప్లోడ్ చేయాలి. కొన్ని స్కూళ్ళల్లో 10వ తరగతిలో 10 మందో 20 మందో ఉంటారు స్ట్రెంగ్త్. సో కాబట్టి అక్కడ పెద్ద ఇబ్బంది ఉండదు. ఓ అరగంటలోనో 30 గంటలను దిద్దేసి పంపించేస్తాడు. కానీ కొన్ని స్కూళ్ళలో 70 మంది 80 మంది స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలాంటప్పుడు పేపర్లన్నీ దిద్ది అదే రోజు అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుందని సంఘాలు గొడవ పెడితే మర్నాడు పంపించాలని ఆదేశాలు ఇచ్చారు. సో ఇలా ప్రతిరోజు వేరియస్ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ పెడతారు, మార్క్స్ అప్లోడ్ చేసి పంపిస్తూ ఉండాలి. అలా పంపకపోతే హెడ్ మాస్టర్ డిఈఓకి సంజాయిషి ఇచ్చుకోవాలి. పంపటం ఏమాత్రం ఆలస్యమైనా కానీ మార్కులు దిద్దేసిన తర్వాత మార్కులు పంపటం ఆలస్యం అయితే కఠిన చర్యలు తీసుకుంటాం అని విద్యాశాఖ సంచాలకుడు విజయరామరాజు వీడియో కాన్ఫరెన్స్లో వేళ్లు చూపించి మరీ హెచ్చరిస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవు దినాల్లో కూడా ఎస్సీఆర్టీ వారు సూచించిన సబ్జెక్టుల మీద వాళ్ళ సబ్జెక్టు ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించాలి, అసెస్మెంట్లు తప్పనిసరిగా నిర్వహించాలి.
ఆర్జేడీలు డిఈఓలు పార్టిసిపేట్ చేసే సమావేశాల్లో విజయరామరాజు అనే అధికారి బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు చెప్తున్నారు, కొంతమంది డిఈఓలు కూడా చెప్తున్నారు. ఈయన మీద ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. విజయరామరాజు మీద ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రవీణ్ ప్రకాష్ ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నాడో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఇప్పుడు వచ్చింది. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఉపాధ్యాయుల్లో అని తెలుగుదేశం అనుకూల ఉపాధ్యాయులు చెప్తున్నారు. సహజంగా ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది, అలాగే యూటీఎఫ్ లాంటి సంఘాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం అంటే వ్యతిరేకతతో ఉంటారు. వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులను రెచ్చగొట్టడానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇవన్నీ చూపించి ఉపాధ్యాయులను రెచ్చగొడుతున్నారు అని టీడీపీ అభిమాన ఉపాధ్యాయులు చాలామంది చెప్తా ఉన్నారు. నాకు ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్లు కూడా చేశారు. ముఖ్యంగా ఈ ముస్తాబు కార్యక్రమం అనౌన్స్ చేసిన తర్వాత అయితే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన నిర్వాకాలు, ఆ జీతాలు ఇవ్వటం ఆలస్యం చేయటం, ఫిట్మెంట్ ఇవ్వకపోవటం, ప్రవీణ్ ప్రకాష్ ఓవర్ యాక్షన్, వీటన్నిటి కారణంగా గత ఎన్నికల్లో మెజారిటీ ఉపాధ్యాయులు టీడీపీకి ఓట్లేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని టీడీపీకి వ్యతిరేకం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తోడ్పడతాయని చెప్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఫోన్లు చేసి. అంటే వాళ్ళకి ఏదో తెలుగుదేశం మీద అభిమానం ఉంది, మళ్ళీ టీచర్లు అంతా వ్యతిరేకం అవుతారనే భయంతో చెప్తున్నారు. పైగా ఈ బోధనేతర పనులు చేయడం అనేది భారం కూడా. ఇక్కడ విజయరామరాజుతో పాటు కొంతమంది అధికారులు ఈ ప్రభుత్వానికి విద్యామంత్రి లోకేష్కి చెడ్డ పేరు తీసుకురావడానికి కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. ఉపాధ్యాయ వర్గాల్లో ఈ ప్రచారం కూడా ఉంది. దీన్ని ప్రభుత్వం గమనించాల్సి ఉంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గమనించాల్సి ఉంది. ఈ విషయం మీద దృష్టి పెట్టాలి, ఆయన వీళ్ళని కంట్రోల్ చేయాలి. అలాగే ఈ ముస్తాబులు, మేకప్లు వంటి కార్యక్రమాల వల్ల ఇప్పటికే రకరకాల బోధనేతర కార్యక్రమాలతో సతమతమవుతున్న ఉపాధ్యాయుల మీద భారం పడుతుంది. దీని గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.